నవరాత్రుల్లో 6వ రోజైన మహాలక్ష్మి అమ్మవారి అవతారం. ఈరోజు మన ఇంటి తరపున అమ్మవారికి అయితే తాంబూలం పంపించడం జరుగుతుంది. అమ్మ ఇవాళ ఏంటంటే స్వామివారు రేషన్ పోయడానికి వెళ్ళారు కాబట్టి ఇవాళ బనుబాబు అయితే తీసుకెళ్ళాడు. ఏంటంటే అమ్మ తత్వంలో పిల్లల్ని కూడా మమేకం చేసి వాళ్ళని కూడా అమ్మ అనుగ్రహం పొందాలని అయితే వాళ్ళు వెళ్ళొచ్చేటప్పటికి బజ్జీలు వేసి స్వామివారికి పిల్లలు అయితే తిన్నారు. ఇవాళ అమ్మకి ఏంటంటే చేసేది బూరెలు, పూర్ణం బూరెలు అండ్ కూరగాయల ముక్కలతో శాకాన్నం అంటారు కదా, అది తయారు చేయడం. ముందైతే టిఫిన్ సెక్షన్ అయిపోయాక ఇవాళ ఏంటంటే నేనైతే చేయలేదు, కానీ పిల్లలకి స్వామివారికి పెట్టేసి ఆయన పూజ గట్ట అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను ఇంకా ఇవాళ ఏంటంటే ఫస్ట్ వంట చేసి అప్పుడు పూజ గడికి వచ్చేదని, ఇవాళ ఏంటంటే పూజ చేసి వంటగడికి వెళ్ళి అప్పుడు వచ్చి నైవేద్యం పెట్టడం జరిగింది. ఇవాళ అమ్మకైతే మనస్ఫూర్తిగా ఎంత అందంగా బూరెలు ఎంత అందంగా వచ్చినాయి. ఆ పెద్ద సైజు అమ్మ కన్ను చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మనసు ఎంత పెద్దగా ఎంత నిర్మలంగా ఉంటుందో అమ్మ కళ్ళు కూడా అంత పెద్దగా ఉంటాయి అనమాట. ఏదైనా పెద్దగా కావాలనిపిస్తుంది, మనసు తృప్తిగా కావాలనిపిస్తుంది అనమాట. అందుకని కొంచెం పెద్ద పెద్ద బూరెలు వేయాలని నాకు ఇష్టం అనమాట. బూరెలకి సెక్షన్ అయ్యాక శాకాన్నం అయితే కూరగాయ ముక్కలు మన దొడ్లో గార్డెన్లో పడిన టెర్రస్ గార్డెన్లో పడిన మొత్తం కూరగాయలన్నీ తెచ్చేసాం. అదొకటి తెచ్చేసుకుని చక్కగా పప్పు, పెసరపప్పు, కందిపప్పు, రైస్ వేసుకుని 2 విజిల్లు తెప్పించి రైసు పక్కన కూరగాయ ముక్కలు గట్ట బఠానీ గట్ట ఇవన్నీ. ఎందుకంటే అమ్మ చూడండి అన్ని ఇంచిక కలబోలు అంటే అన్ని రకాల ప్రోటీన్స్ అన్ని రకాలు మనకి ఇవ్వడం కోసమని ఇలాగా వాళ్ళతో పాటు ఇప్పుడు శ్రావణ మాసం ఆషాఢంలో కొంచెం ఏంటిది మామూలుగా కొంచెం ఏంటది జలుబులు అలాంటివి వస్తాయి. కొంచెం ఎదరికి వచ్చే కొలిది కొంచెం అరుగుదల తక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో కొంచెం ఎదరికి వెళ్ళే కొలిది చేతికట్ట వచ్చేటప్పటికి కొంచెం ఇంకాను ఏంటంటే మన ఒంట్లో హీట్ ఉంటుంది, కానీ కొంచెం బ్రీతింగ్ అలాంటివి ఉండే అనమాట. అవన్నీ ఒకదానికొకటి అన్ని పూజలతో లింకులు పెట్టుకుని ఇదంతా చేయడం ఉంది. శాకాన్న తాలింపు అయితే అసలు శనగపప్పు జీలకర్ర వేసుకుని 2 మిరపకాయలు కూడా వేసుకుని కరివేపాకు వేసుకుని అసలు ఇంగు వేసుకుంటే ఆ టేస్ట్ వచ్చిందబ్బా, సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఎంత అందం వాసన. ఆ సాంబార్ పొడి పైన వేసుకుని పైన కొంచెం నెయ్యి తాలింపు వేసుకుంటే ఉందబ్బా అద్భుత అన్నట్టుంది. అలా ముద్దుగా పెట్టుకుంటూ తింటూ ఉంటే ఆ ముద్ద ఇలా చిన్నప్పుడు పిల్లలకి అంటారు మామూలుగా దాన్ని ఏమంటారు పొంగలి ఏదో అంటారు, పెసరపప్పు ఇవన్నీ కలిపి ఆ టైప్లో అలాగే ఎంత వాసన వచ్చేసిందో. అమ్మ మన బిడ్డల కోసమని మనం అందరూ అమ్మ బిడ్డలు కాబట్టి అమ్మ ఇలా పెట్టాలని ఇవన్నీ ఒక మెనూ తయారు చేసింది అనుకుంటున్నాను. ఇవన్నీ చూసాక అంటే బిడ్డలకి ఏం కావాలి, ఏం ఆరోగ్యంగా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఒక మొత్తం లిస్టే తయారు చేసేసింది ఆవిడ. అమ్మవారికి అయితే నేను ఇంకా ఆ కన్నం తీసుకెళ్తాను. బూరెలు అయితే పెట్టేసాం కాబట్టి ఇవి కూడా పెట్టేసుకుని అమ్మ మనస్ఫూర్తిగా ఏదో ఇప్పుడు వరకు జరిగింది, రేపు కూడా ఎలా జరుగుద్దో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం. మరి ఏం జరుగుద్దో చూడాలి. ఇప్పుడు వరకు అందంగా పొద్దున్నే పూజ చేసుకొని సాయంత్రం లలిత చదువుకోవడం, అమ్మకి నైవేద్యం చేయడం, ఇలాగ రోజంతా కంటిన్యూషన్ జరుగుతూనే ఉన్నాయి. రేపేమోలే ఇంకొక అమ్మ దగ్గరికి వెళ్ళాక ఇద్దరు అమ్మల్ని చూసుకుంటూ పూజ చేస్తానేమో, సరే చూద్దాం. అమ్మకైతే ప్రసాదం పట్టుకెళ్ళడం జరిగింది. ఇవాళ మంగళవారం కాబట్టి ఆంజనేయస్వామికి తమలపాకులు మనస్ఫూర్తిగా దొరికినాయి, పూజ చేసుకున్నాను. కొంచెం చామంతులు మనకి పారిజాతాలు అన్నీ కూడా మందార పూలు అందంగా అన్ని రకాలుగా దొరుకుతున్నాయి. అలా పూజ చేసుకున్నాడు మనస్ఫూర్తిగా చేసినప్పుడు అందంగా ఎంత అందంగా ఉంటుంది అంటాం. ఇంకా ఏదో నెగిటివ్ ఎనర్జీ రాదనిపిస్తుంది, నెగిటివ్ ఆలోచనలు కానీ ఏమీ రావు, అంతా పాజిటివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏం జరిగినా మనకు అనిపిస్తుంది ఏదైనా ఈ టైంలో ఏం జరిగేదంతా మన మంచికి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత అందంగా ఈ పూజా కార్యక్రమంలో జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే నాకు ఎందుకో మనస్ఫూర్తిగా అన్ని నవరాత్రుల కార్యక్రమం అంతా బాగా జరుగుతుందని. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.